దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందామండి. చదవండి. ఇంకా చదవండి. ఆమేన్. ఇక్కడున్న మాటలు చాలా చక్కగా గమనిస్తే, క్రీస్తు మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు అని చెబుతుంది. ఏ మాదిరి ఉంచిపోయాడు అంటే, ఆయన యొక్క జీవితంలో ఒక పాపము చేయని దూషింపబడి బదులు దూషింపలేదంట. ఆయన నోట ఏ కపటము లేదు అంటున్నాడు. అంటే ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి ఎలా మరణించాడో మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో, ఈ లోకంలో ఏ విధంగా తన యొక్క స్థితిని బట్టి నడిపించబడి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించిపోయాడు. అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చూపించిన మార్గము ఎలాంటి మార్గము అంటే, మన జీవితాలలో ఈ స్థితిని బట్టి నడిపించబడలేమని, అంటే ఈ యొక్క మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంటే, ఒక జీవితంలో తన యొక్క స్థితిని బట్టి ఒక పాపములో జయించలేని పరిస్థితిలో ఉన్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. వచ్చిన దేవుడు ఏం చూపిస్తున్నాడు అంటే, మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. లేఖనాలు బట్టి చెబుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మీరు చదవద్దని నేను చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అంటూ ఉన్నాడు. అంటే ఆయన మనస్సు ఎలాంటిది, ఆయన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఆయనతో తండ్రితో ఉండాలనే భాగ్యము, తనతో ఉండవలసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలా మార్చబడ్డాడంటే, ఆ భూమి ఆ పరలోక రాజ్యమును విడిచిపెట్టి మానవుడుగా ఒక మనిషి ఆకారము, మనిషి రూపములో ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు దిగి రావడానికి కారణం ఏమిటి అంటే, ఈ లోకములో ఒక మనిషి అవిధేయత అనేక మందిని ఈ యొక్క పాపులుగా చేయబడుతున్న పరిస్థితిలో ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి, అంటే ఈ పాపమును మించి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా మార్గం చూపించాలో మన కొరకు ఆ మార్గాన్ని చూపించిపోయాడు. ఇక్కడ అంటున్న మాట అదే కదా, క్రీస్తు నీ కోసం బాధపడి తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు అంటుంది. అంటే ఇక్కడ ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. ఆయన యొక్క జీవితంలో ఏ పాపము చేయలేదు. ఆయన నోట కపటము ఏ కపటము లేదంటుంది. ఆయన తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడంట. ఇక్కడున్న లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకుని వాడై, దాసుని స్వరూపంతో తన జీవితాన్ని నడిపించబడిన వాడై ఒక రిక్తునిగా చేయబడ్డాడు. అంటే ఏమీ లేని వాడిగా మార్చబడ్డాడు. ఇది ఎందుకు అంటే, మనకు ఒక మాదిరి,
అంటే ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడంటే తన యొక్క జీవితంలో ఒక అధికారమే కానీ తన యొక్క స్థితిని బట్టి ఒక స్థాయిలో నిలబడినప్పుడు ఏం చేయబడుతున్నాడంటే హృదయంలో గర్వము చేత నడిపించబడుతున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే భూమిని పరలోక రాజ్యమును విడిచిపెట్టేసి తనకు అధికారం ఉన్న అధికారాన్ని విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చి ఒక మాదిరి ఉంచిపోయాడు. ఈ మాదిరి ఎందుకు ఉంచిపోయాడు అంటే మన జీవితంలో కూడా మన యొక్క స్థితిని బట్టి ఎలాంటి గర్వము లేకుండా ఆయన ఎలా తగ్గించుకున్నాడో, ఎంత అధికారం ఉన్నా ఆయన ఒక మానవుడి రూపిగా పుట్టి ఒక రిక్తునిగా చేయబడి ఏమీ లేని వాడిగా ఉండి సిలువ మరణము పొందినంత విధేయతను చూపించిన వాడిగా మార్చబడ్డాడు. మరి మన జీవితంలో ఈ విధేయతతో మనం నడిపించబడుతున్నామా? లేక మన జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతూ ఉన్నాయి? ఆయన చూపించిన మార్గము మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇది మన యొక్క స్థితిని బట్టి ఒక నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇది మన జీవితంలో ఒక జయ జీవితానికి ఇది కలుగుటకు కారణమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏమిటంటే ప్రకటన గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు, నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాను, అలాగనే జయించిన ప్రతి వాణిని ఆయన సింహాసనం మీద కూర్చుండ నిచ్చెదను అంటున్నాడు. అంటే ఆయన ఎంతగా ఒక మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో అనేక మంది యొక్క జీవితాల్లో ఈ విధమైన స్థితిలో ఎవరైతే చేస్తున్నారో అంటే ప్రతి మనిషి అనుకుంటూ ఉంటాడు ఈ లోకంలో మన జీవితాలు ఇలాంటి స్థితిలో నడిపించబడుతూ ఉన్న పరిస్థితులే ఇంకా ఈ విధమైన స్థితి నుంచి మనం బంధకాల నుంచి ఈ యొక్క మన యొక్క జీవితాలలో ఒక నీతిని నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటామని ఆలోచన చేత నడిపించబడుతున్న వారు కొన్ని మంది ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెబుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట, నేను జయించాను, మీకు ఒక మాదిరి చూపించాను. మరి నీకు మాదిరి చూపించిన ఆ మార్గములో నీ స్థితిని బట్టి అలాంటి మార్గములో నీవు కూడా అదే స్థితిలో జయించాలి. ఏం జయించాలి? పాపమును జయించాలి. పాపములో మన జీవితాలు నడిపించబడకుండా దానికి మన యొక్క స్థితిని బట్టి దాని మీద మన ఏలుబడి చేయకుండా మనం దాని మీద జయించాలి. 2 మన జీవితాలలో ఏం చేయబడాలంటే మన యొక్క హృదయంలో ఎలాంటి కపటము ఉంచుకోకూడదు. మన యొక్క జీవితాల్లో 3 మన యొక్క స్థితిని బట్టి దూషింపబడుతున్న మన జీవితాలలో ఏం చేయబడాలంటే బదులు దూషింపకూడదు. లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఏమని చెబుతాయి అంటే మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. అక్కడున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మిమ్మల్ని పిలుచుకుంటుని కనుక కీడుకు ప్రతి కీడును చదవద్దు. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే కీడుకు ప్రతి కీడును చేయొద్దు అంటున్నాడు. ప్రతి విషయంలో మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాము, ఆయన దూషింపబడినా ఆయన ఏ మాట పలకలేదు, ఆయన తన జీవితంలో ఎలాంటి కపటము లేదు అంటున్నాడు. ఆ తీర్పు తీర్చు దేవునికి తన స్థితిని బట్టి అప్పగించుకున్నాడు అంటున్నాడు. ఈ విధమైన స్థితిలో అప్పగించుకున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆయన పొందిన గాయాలలో మనకి స్వస్థత ఉన్నది అంటున్నాడు. మనం అంతకు ముందు ఆ త్రోవ తప్పిపోయిన పరిస్థితుల్లో మనం నడిపించబడుతుంటే ఇప్పుడు మనల్ని అధ్యక్షుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడంటే ఆ మార్గంలోనికి మళ్లించాడు. ఈ మార్గము మన జీవితాలలో ఒక నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ మార్గం మన సిద్ధపాటు కలిగి ఉండడానికి మార్గాన్ని చూపించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అంతగా చూపించి ఏ విధంగా మాట చెప్పగలుగుతున్నాడో జ్ఞాపకం చేసుకుంటే ఈయన తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక పరలోక రాజ్యములో ఒక అధికారాన్ని పొందుకున్న వ్యక్తి.
అయితే ఈ యొక్క జీవితాన్ని ఇతను స్థితిని బట్టి జయించి మరలా ఈ యొక్క భూమి మీద తన యొక్క స్థితిని బట్టి చనిపోయి మరలా పునరుద్ధానుడై లేచిన తర్వాత ఒక మాట చెబుతున్నాడు. మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే చదవద్దులే కానీ 28వ అధ్యాయంలో ఉంటది. అక్కడ ఉన్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క శిష్యులతో చెబుతున్నాడు, కాబట్టి నాకు భూమి మీద పరలోకమందు నాకు సర్వ అధికారం ఇయ్యబడింది కనుక సమస్త ప్రజలందరినీ నాకు శిష్యులుగా చేయండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ ఆత్మ నామములో ప్రతి ఒక్కరికి బాప్టిస్మ ఇచ్చుచు మీకు చెప్పిన సంగతులను వారికి బోధించండి అంటున్నాడు. మరి మన జీవితాలలో బోధిస్తున్న స్థితిలో నడిపించబడుతున్నామా? అంటే ఒక సేవకుడే తన యొక్క స్థితిని బట్టి బోధించాలని మనం ఆలోచించకూడదు. ఆయన మన జీవితాలలో మనకిచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, అయితే చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని యొక్క సొత్తు అయిన ప్రజలై ఉన్నారని చెబుతున్నాడు. అంటే ఆయన మనల్ని పిలుచుకున్న పిలుపును బట్టి మనం ఆయన గుణాతిశయములను మనం ప్రచురపరిచేవారుగా మనం మార్చబడాలి. ఆ విధమైన స్థితిలో మన జీవితాలను కాపాడుకుంటూ ఆ విధమైన స్థితిలో మన జీవితాలు ఆ విధమైన స్థితిని బట్టి చీకటిలో నుంచి మనం పిలుచుకున్నాడు కనుక మరలా అదే చీకటికి తిరగకుండా మన యొక్క స్థితిని బట్టి చీకటి అంటే ఈ పాపకు సంబంధించిన చీకటి అంటే పాపముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగు అంటే మన యొక్క జీవితాలలో పరిశుద్ధతకు సాదృశ్యమై ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న దేవుడే మన యొక్క స్థితిని బట్టి ఏ విధమైన స్థితిలో నడిపించబడాలో మన యొక్క జీవితాల్లో అంటున్నమాట. గుణాతిశయములను మనం ప్రచురపరచాలి. అంటే ఆయన రాజ్య స్వార్థను ప్రచురపరిచేవారుగా మనము మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధమైన స్థితిలోనికి మనం రావాలి. అందుకే క్రీస్తు నీ కోసం బాధపడి తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఉంచిపోయాడు. ఎందుకంటే మొదట చేసిన ఆదాము యొక్క జీవితంలో అవిధేయత వలన అనేకులను పాపులుగా చేసింది. అదే ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన విధేయతను బట్టి ఈ లోకంలో అనేక మందిని నీతిమంతులుగా ఉచితముగా నీతిమంతులుగా చేసింది. కనుక మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాట అదే కదా, పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా మన కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టేశాడు. ఆయన యొక్క ప్రాణము ఆయన యొక్క గాయాలలో మనకి స్వస్థత ఉన్నదని చెబుతున్నాడు కదా. మరి అటు జీవితంలో మన యొక్క స్థితిని బట్టి ఆ జీవితాన్ని మనం కాపాడుకుంటూ రక్షించుకుంటూ మన జీవితాల్లో నడిపించబడుతున్నామా? లేక మన యొక్క స్థితిని బట్టి దూషింపబడుతున్నా మన జీవితాల్లో దూషణ పాలు చేస్తున్నామా? మన జీవితాల్లో మన యొక్క హృదయంలో కపటమైన పరిస్థితి నడిపించబడుతుందా? లేక మన జీవితాలలో ఆయన ఏ కపటము లేదని వాడిగా మార్చబడిన వాడిగా మన జీవితాల్లో కూడా ఎలాంటి కల్మషం లేకుండా నడిపించబడుతున్నామా? లేఖనాలు చదువుతూ ఉంటాయి. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న యెడల సమస్త విధములైన దూషణపు మాటలను, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, కలహము మన యొక్క జీవితాల్లో ఇలాంటి స్థితిలో మన జీవితంలో ఉండకూడదు అంటున్నాడు. ఇలాంటి స్థితిలో మన జీవితాలు ఉండకూడదు. ఎందుకంటే వీటన్నిటిని మానివేసి క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ నడిపించబడవలసిన స్థితిలో మన జీవితాలు నడిపించుకోవాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుతున్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకు చూపించిన మార్గములు మన కోసం ఎంత త్యాగం చేశాడు. తన యొక్క రక్తాన్ని ప్రాణాన్ని ఇచ్చి ఇంతగా తన యొక్క జీవితంలో అప్పగించుకుంటే మరి మనము మన జీవితాలలో ఆ నీతిలో అనుసరించి జీవిస్తున్నామా? అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం సిలువ త్యాగం చేయబడి ఆ సిలువలో తన యొక్క ప్రాణాన్ని ఇచ్చింది. ఎందుకంటే నీ పాపంలో నువ్వు చేసిన దోషమును బట్టి ఆ పాపము నుంచి విముక్తి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం తన యొక్క రక్తాన్ని ఇచ్చాడే.
ఎంతగా రక్తించాడంటే చివరి రక్తపు బొట్టు వరకు తన యొక్క జీవితంలో మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడే. మరి ఈ ప్రాణాన్ని మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనము మరలా తిరుగుతున్న పాపము అంటే దేవుడు మన కోసం మనల్ని చేసిన నీతిని మనం ఏం చేస్తున్నామంటే వెనక్కి వేసుకుంటూ మనం మరలా అదే పాపంలోకి వెళ్తున్న పరిస్థితి. అప్పుడు మరి ఆ పాపంలోకి వెళితే దేవుడిని మరలా మరలా దినదినము మనం జీవితాలలో సిలువ వేసిన వారిగా మార్చబడుతున్న పరిస్థితి. ఆయన ప్రణాళిక ఏమిటి? ఆయన యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడో, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడో అదే ప్రదేశానికి తీసుకెళ్ళడానికి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చాడు గదా! భూమి మీదకి వచ్చిన దేవుడు ఎంతగా తన యొక్క స్థితిని బట్టి తన జీవితంలో తగ్గించుకొని తన యొక్క మానవ స్వరూపముగా మార్చబడిన వాడై మానవుడిగా పుట్టి తన యొక్క జీవితంలో దాసుని స్వరూపాన్ని ధరించుకొనని సిలువ మరణము పొందినంత విధేయతను చూపించిన వాడిగా కనబడుతున్నాడే. మరి ఆ విధేయతలో మన జీవితాలు నడిపించబడుతున్నాయా? లేక ఏ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయి? ఆయన నీ కోసం తన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన నీ కోసం తన యొక్క ప్రాణం పెట్టి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నీకిచ్చి ఉచితంగా నీతిమంతుడిగా చేశాడే. ఈ ఉచితమైన నీతిలో పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించనట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం గాయపరచబడ్డాడే. ఈ లోకంలో అనేక మంది యొక్క జీవితాల్లో ఇప్పుడు చేస్తున్న పనిలో జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో నడిపించబడుతున్న మార్గంలో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన దినములలో దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యేకంగా ఒక 40 దినములు ఉపవాసం ఉంటూ నడిపించబడుతూ ఉన్నారు. ఇదే స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మంది యొక్క జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించుకుంటూ ఉంటున్నారంటే ఈ 40 దినములు తమ జీవితాలలో పవిత్రమైన పరిశుద్ధతను నీతిని కాపాడుకుంటూ ఉన్నారు. అదే జీవితంలో 40 దినములు అయిపోయిన తర్వాత ఏ పరిస్థితికి వెళుతుంది అంటే మరలా అదే పాపంలోకి వెళ్తున్న పరిస్థితి. అది మన యొక్క జీవితాలలో భక్తి ఎలాంటి భక్తి అంటే మన జీవితాలలో జీవితాంతం మనం భక్తి చేయాలి. మనం ఒక ప్రత్యేకమైన స్థితిలో మన యొక్క జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడ్డా ఆ భక్తి మనం జీవితాంతం కలిగి ఉంటేనే ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు జయించిన ప్రకారము ఆ జయించిన సింహాసనం మీద మనం కూడా కూర్చోడానికి అర్హతను పొందిన వారిగా మనం మార్చబడతాం. లేఖనాలు చదువుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు. ఏమంటాడంటే మీలో కొన్ని మంది శోధించబడుతున్నారు, చెరలో వేయబడుచున్నారు. అయితే 10 దినములు శ్రమ కలుగుతుంది, అంతం వరకు నడిపించబడు, నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. మరి ఆయన ఇచ్చిన జీవ కిరీటాన్ని మనం పొందుకున్నట్లుగా మన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ ఆ విధమైన స్థితిలో నడిపించుకుంటున్నామా? ఆ విధమైన స్థితిలో మన జీవితాలను కాపాడుకుంటూ ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం నడిపించబడుతున్నామా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదకరమైన పరిస్థితులు వచ్చినా లోకంలో అనేకమైన ఎలాంటి అంటే జ్ఞాపకం చేసుకుంటే ఒక గొలియాతు స్వరం వలె వినపడుతూ ఉంటాయి. అనేకమైన పరిస్థితులు మనం ఆందోళన చెందవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు పరమనున్న దేవుడు. ఆ పరమనున్న దేవుడు మన యొక్క జీవితాలలో ఏ స్థితిలో ఉన్నా మన జీవితాలను కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితిలో మన జీవితాలు ఈ విధమైన పరిస్థితులను కాపాడుతున్నాడంటే మన జీవితాలలో ఆయన ప్రేమించగలుగుతున్నాము కనుకనే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే మొదట తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని ప్రేమించాడు. మరలా మనం ఆయన ప్రేమిస్తే మరలా ఆయన ప్రేమను మళ్ళీ వెల్లడి చేస్తున్నాడు. లేఖనాలు చెబుతూ ఉంటాయి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన యొక్క అద్వితీయమైన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు ఎవరు నశింపకూడదని ఒక నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళని ప్రభువైన యేసుక్రీస్తుని మన కోసం ఇచ్చాడు. మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క ప్రాణాన్ని పెట్టి అంతగా ప్రేమ చూపించాడు. మరి ఈ ప్రేమకు చాటుగా మన యొక్క ప్రేమకు మన జీవితాల్లో ఏమి ఇవ్వాలి అంటే మనం ఒక పరిశుద్ధమైన జీవితంతో ఎదుర్కొనబోతూ ఆయన ఎదురుకు మనం వెళ్ళాలి. అలాంటి సిద్ధపాటు మన జీవితాల్లో నడిపించబడుతూ ఉండాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగ వస్తుందో తెలియదు. ఆయన దొంగ వలె వస్తానంటున్నాడు. ఆ దొంగ ఎలా వస్తాడో తెలియదు కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన జీవితాలలో ఏ విధంగా ఎలా వస్తాడో తెలియదు. ఏ సమయంలో వస్తాడో తెలియదు. కానీ మనము ఆయనతో పాటు మనం కూడా కొనిపోబడినట్లుగా ఆయనతో పాటు కూడా మన జీవితాలు
ఆ విధమైన ఆ ప్రభువైన యేసుక్రీస్తుతో కొనిపోవడానికి మనం ఒక సిద్ధపాటు కలిగి జీవించాలి. లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఏమంటాడంటే జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క స్థితిని బట్టి నీ యొక్క పాలెములో ఆయన సంచరించు సమయమున నీ పాళ్యము పరిశుద్ధముగా ఉండాలి. నిన్ను విడువకుండి, నిన్ను అసహ్యించుకొనకుండా, నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి అంటున్నాడు. అంటే ఈ పాలెము అంటే ఏమిటి? మన యొక్క హృదయము. ఈ యొక్క హృదయము అంతా మన జీవితాలలో పవిత్రతతో, పరిశుద్ధతతో కాపాడుకుంటూ, ఆ నీతితో మన జీవితాలను నడిపించుకుంటూ, ఈ భక్తిలో మన జీవితాలను అంతము వరకు నడిపించుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఇక్కడ అంటాడు, ఆ మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు. అక్కడ 2వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను మనం ఆపేక్షించాలి. ఎందుకు ఆపేక్షించాలి అంటే, రక్షణ విషయంలో ఎదుగుతూ ఎదుగుతూ జీవిస్తూ నడిపించబడుతూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు చేర్చబడేంత వరకు ఈ యొక్క వాక్కులను మన యొక్క హృదయాలలో నింపుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి స్థితి మన జీవితాలలో కలిగి ఉండాలి. అలాంటి యొక్క మాదిరికరమైన జీవితంతో మన యొక్క స్థితిని బట్టి నడిపించుకోవాలి. ఆ క్రొత్తగా మనం జన్మించిన ఒక శిష్యుడు ఎలాగా తన జీవితంలో ఎలాంటి కల్మషం ఉండదో, ఒక క్రొత్తగా జన్మించిన శిష్యుడు ఎలాగుంటాడో అలాంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. యోహాను సువార్తలో అంటాడు 3వ అధ్యాయంలో, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడని చూస్తున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి ఒక బోధకుడంట, పరిచయుడు. ఆ యొక్క వ్యక్తి, నీవు బోధకుడవై ఉండి ఈ మాట ఎరగలేని పరిస్థితిలో ఉన్నావంటున్నాడు. మరి ఇన్ని వాక్కులు మన జీవితాలలో నింపబడుతున్నాయి. మన యొక్క స్థితిని బట్టి దేవుణ్ణి మనం తెలుసుకున్న వారిగా మార్చబడిన మన జీవితాలలో ఆత్మ సంబంధమైన సంగతులు మన యొక్క హృదయాలలో నింపుకొని అలాంటి సిద్ధపాటు లేకపోతే ఏ పరిస్థితికి వెళ్తాం? ఇక్కడ అంటున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మిస్తే శిష్యుని పోలి, ఈ యొక్క క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాడు అంటున్నాడు. అలాంటి స్థితిలో మన జీవితాలు ఒక క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారమై ఈ వాక్యం అనే పాలును మనం ఆపేక్షిద్దాం. రక్షణ విషయంలో ఎదుగునట్లుగా మన యొక్క హృదయాన్ని ఆయన సన్నిధిలో అప్పగించుకుందాం. ఎందుకంటే ఆయన చూపించిన మార్గము, 1 ఆయన పాపము చేయలేదన్నాడు. 2 ఆయన నోట ఏ కపటం లేదంటున్నాడు. 3 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంటున్నాడు. 4 తన యొక్క స్థితిని బట్టి దేవునికి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. ఏ దోషం లేదు, మరి ఏ పాపం చేయలేదు. కానీ ఆయన స్థితిని బట్టి దేవునికి తన జీవితంలో తీర్పు తీర్చు దేవునికి ఆయన అప్పగించుకున్నాడే. ఎందుకు ఈ తీర్పులోనికి వచ్చాడు అంటే, మన యొక్క పాపాల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ఒక దోషిగా నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కోసం ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడే. ఆయన నీతిమంతుడై ఉండి కూడా మన కొరకు ఒక పాపిగా నిలబడిన పరిస్థితి. మరి ఆయన చేసిన త్యాగంలో నీ జీవితంలో అలాంటి యొక్క స్థితిని బట్టి నీవు ఆయన చూపించిన మాదిరిని నేర్చుకుంటున్నావా? ఆయన నీ కోసం ఎంతగా బాధపడి ఒక మాదిరి ఉంచిపోయాడే. ఆయన నీ జీవితంలో ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, ఆయన యొక్క స్థితిని బట్టి ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో అదే మనసును మన జీవితంలో కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోల్చి నడుచుకోండి అంటున్నాడు. ఎంతగా అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే, అతడు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తును చూశాడు కనుక అతడు చూపించిన ఆ మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలో తన యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడ్డాడో అదే జీవితంలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం కూడా కలిగి ఉన్నాడు. అందుకే ఒక ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎలా అలుగుతున్నాడో ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో 5 మార్లు యూదుల చేత 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అపోస్తలుడైన పౌలు ఇతని యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎలా శ్రమ పెట్టబడ్డాడో తన జీవితంలో అనేక పర్యాలు శ్రమలలో తన జీవితం నడిపించుకున్నాడు అని అంటున్నాడు. ఒక మాట, నాకు బ్రతుకుట నా జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అంటున్నాడు ఒక ధైర్యంతో.
అంతగా తన జీవితంలో ఇంతగా తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు, నేను జీవిస్తుంది ఇక నా జీవితం కాదు, ఇది జీవించుచున్నది క్రీస్తే అంటున్నాడు. ఇతని పూర్వ స్థితి ఎలాంటిది? దేవుని ప్రజలను దూషించిన వ్యక్తి, దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ అనేకమైన ఆటంకాలు తీసుకొచ్చిన వ్యక్తి. ఇతని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆయనే అంటున్నాడు, పూర్వం నేను దూషకుడును హానికరును, తన యొక్క స్థితిని బట్టి హానికరుడైన నన్ను ఆయన పరిచర్య కొరకై నియమించుకున్నాడు కనుక ఆయనకు కృతజ్ఞుడనై జీవిస్తున్నాను అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఈ దినమని నీ యొక్క స్థితిని బట్టి ఒక లోక సంబంధమైన ఆ పాపంలో ఉన్న నీ యొక్క ప్రత్యేకమైన స్థితిలోంచి, ఆ యొక్క పాపము నుంచి విడిపించి నిన్ను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు. మరి ఆ జీవితం నీ యొక్క స్థితిని బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నీవు ఆయన కొరకు నిలబడుతూ ఆయన స్థితిలో ఎలా నడిపించబడ్డాడో అదే మాదిరికరంగా నీ జీవితంలో నడిపించుకుంటూ ఆ యొక్క స్థితిలో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? కనుక ఈ సిద్ధపాటు నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి ఆ నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్ళుదును గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత నా తన యొక్క దినమును మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మా కొరకు బాధపడి మీ యొక్క అడుగుల జాడలందు నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఉంచిపోయారు. అట్టి కృపలు మా జీవితాలు కూడా నతని మీ యొక్క మాదిరిని మేము చూసుకుంటూ అయ్యా నిన్ను పోలి నడుచుకునే కృపలు మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.